ప్రాజెక్ట్‌కి ఈ పాయింట్‌లో ఇది లేదు, ఇది ఉంది అంటానికి లేదు. కనెక్టివిటీస్ ఉన్నాయి, ఎంప్లాయ్‌మెంట్ జోన్ ఉంది అండ్ ప్రపోజ్డ్ మెట్రో ఉంది. యాజ్ వెల్ యాజ్ 150 ఫీట్ రోడ్ కనెక్టివిటీ, ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ ఫైనల్ అప్రూవల్ వచ్చిన ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకి ఇటు మేడ్చల్కును ఇటు షామీర్పేట్కి మిడిల్లో ఉండేటువంటి హెచ్ఎండి అండ్ రేరా కలిగినటువంటి ఫైనల్ అప్రూవ్డ్ కూడా వచ్చినటువంటి ఒక లేఅవుట్ అన్నది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఏదైతే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చూస్తున్నామండి, దీని ముందు కూడా మనకి విల్లా ప్రాజెక్ట్ కూడా ఉందండి. మీరు రానున్న రోజులలో ఇక్కడ ఫైనల్ అప్రూవ్డ్ వచ్చింది కాబట్టి హౌస్ కన్స్ట్రక్షన్ కూడా ప్లానింగ్ చేసుకోవాలన్నా కూడా ఇది ఒక సూటబుల్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ వారి నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా అనిల్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ బాగున్నారా సార్? ఫైన్ సార్, ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ప్రాజెక్ట్ నేమ్ చెప్పండి, అలాగే కంపెనీ నేమ్ కూడా ఒకసారి చెప్పండి. నా పేరు అనిల్ కుమార్ అండి, అఖండ ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ని. మన ప్రాజెక్ట్ వచ్చేసరికి కొంపల్లి కౌంటీ 2 అనే ప్రాజెక్టు హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్తో ఫైనల్ ఎల్పీతో రెడీగా ఉందండి. సో ఇది ప్రాజెక్ట్ నియర్ టు మేడ్చల్ అండ్ షామీర్పేటకి అతి దగ్గరలో ఉంది మన ఈ ప్రాజెక్ట్ చూస్తున్నారు. అన్నీ కూడా సీసీ రోడ్స్, ప్లాంటేషన్ అన్నీ కూడా డెవలప్ అయిపోయి రెడీ ఫర్ కన్స్ట్రక్షన్కి రెడీగా ఉన్న ప్రాజెక్ట్. అయితే నాకు ఒక చిన్న రీజన్ చెప్పేసాను. చాలా మంది కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంపల్లిలో కూడా చాలా మంది కూడా చూస్తుంటారు సార్. కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. కొంపల్లి కౌంటీ 2 అని వీడియోలో వినగానే కొంపల్లి అనుకుంటారు. దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి సార్. సో ఇది నుంచి మన కొంపల్లి కూడా ఎంత డిస్టెన్స్ వస్తుందో కూడా చెప్పండి. కొంపల్లి కౌంటీ మా కంటిన్యూస్ ప్రాజెక్ట్లో 1, 2, 3 ఇట్లా ప్రాసెస్లో కొంపల్లి కౌంటీ 2 అనేది డిజైన్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ నేమ్. బట్ కోంపల్లి అనేది కూడా ఇక్కడ వెరీ నియర్ అండి. ఒక 15-20 మినిట్స్ డ్రైవ్ లో కోంపల్లి అనేది రీచ్ అవుతాం. సో యాజ్ వెల్ యాజ్ కోంపల్లి కానీ, మేడ్చల్ టౌన్ కానీ, ఇటు షామీర్పేట టౌన్ కానీ, ఇవన్నీ కూడా ప్యారలల్ గా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ వేలో డిజైన్ చేయడం జరిగింది. స్పెసిఫిక్ రీజన్స్, బట్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇది ఫర్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు కొంపల్లిలో ఫస్ట్ ప్రాజెక్ట్, ఇది సెకండ్ ప్రాజెక్ట్ అన్నట్టు. అందుకని కొంపల్లి కౌంటీ 2. సార్, ఇంకోటి మనకి ఒకసారి కనెక్టివిటీస్ కూడా చెప్పండి సార్. ఇప్పుడు మనకి అంటే ఇటు మనకి మేడ్చల్కి షామీర్పేట కూడా మనకి ప్రాజెక్ట్ దగ్గర ఉంది కదా, మనకి ఎంత డిస్టెన్స్ వస్తుంది ఓఆర్ఆర్ నుంచి కూడా చెప్పండి సార్. అది ఏ ఓఆర్ఆర్ కూడా చెప్పండి. సో కనెక్టివిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాజెక్ట్ అనేది మనకి కొంపల్లి కౌంటీ 2 ప్రాజెక్ట్ అనేది చాలా ప్రైమ్ కనెక్టివిటీస్ ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ డెవలప్ అవ్వాలన్నా, ఏ ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్ చేసి స్టే చేయాలన్నా కనెక్టివిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్. అవును సార్. సో దీంట్లో ఏంటంటే మనకి కీ పాయింట్ ఓఆర్ఆర్ కనెక్టివిటీస్లో మనకి మేడ్చల్ ఎగ్జిట్ నెంబర్ 6 అనేది చాలా ఒక 10 మినిట్స్ డ్రైవ్లో వెళ్ళొచ్చు. యాజ్ వెల్ యాజ్ షామీర్పేట కనెక్టివిటీ కూడా వెరీ నియర్ టు షామీర్పేట ఓఆర్ఆర్ కూడా కనెక్టివిటీ. నాట్ ఓన్లీ ఓఆర్ఆర్ కనెక్టివిటీస్ కాదు, హైవేస్. ఇప్పుడు నిజామాబాద్ హైవే వచ్చేసరికి మనకి 5 to 6 కిలోమీటర్ డిస్టెన్స్లో కనెక్టివిటీ ఉంది. అండ్ కరీంనగర్ హైవే వచ్చేసి 4.5 కిలోమీటర్స్లో ఇక్కడ కరీంనగర్ హైవే కనెక్ట్ చేస్తాం. సో ఈ రెండింటికి ప్యారలల్గా అప్కమింగ్ డేస్ చాలా డెవలప్మెంట్స్ అనేది మీకు చూస్తాం. సో దీంట్లో ఏంటంటే మనకి ప్రపోజ్డ్ మెట్రో కనెక్టివిటీస్ కూడా షామీర్పేటకి అండ్ మేడ్చల్కి మనకి ప్రపోజ్డ్ మెట్రో కనెక్టివిటీస్ ఉన్నాయి, ఓఆర్ఆర్ కనెక్టివిటీస్ ఉన్నాయి. సింపుల్ గా చెప్పుకోవాలంటే సార్, ఇప్పుడు ఇటు కరీంనగర్ హైవే నుంచి చూసే వాళ్ళకి కానీ, అంటే ఇటు మనకి ఇటు షామీర్పేట కానీ, మేడ్చల్ కానీ, ఈ ఏరియాస్లలో చూసే వాళ్ళకి ఇది బెటర్ కనెక్టివిటీ అనుకోవాలి. ఎందుకంటే అటు నుంచి ఇటు నుంచి దగ్గర ఉంది కాబట్టి. సార్, మనకి ప్రాజెక్ట్ ముందు కూడా విల్లాస్ కడుతున్నారు సార్, దాని గురించి కూడా ఒక చిన్న క్లారిటీ. మనకి మనకి సైట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఒక ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ 4.5 to 5 crores యావరేజ్ బడ్జెట్ లో వాళ్ళు సేల్ చేస్తున్నారు. మనకి దాని ఆపోజిట్ లో ఉండటం వల్ల మన ప్రాజెక్ట్ కూడా చాలా అడ్వాంటేజ్ అయింది. ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మంచి రిటర్న్స్ రావడానికి 100% ఛాన్స్ ఉంది. మనం ఏదైతే ఇప్పుడు హెచ్ఎండిఏ, రేరా అండ్ ఫైనల్ ఎల్పీతో మన ప్రాజెక్ట్ రెడీ ఉంది కాబట్టి కస్టమర్ ఈ రోజు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి అండ్ యాజ్ వెల్ యాజ్ కన్స్ట్రక్షన్ చేసుకొని స్టే చేయడానికి కూడా కంఫర్ట్ ప్లేస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మన ప్రాజెక్ట్కి కనెక్టివిటీస్లో పాయింట్లో వచ్చేసరికి సైట్ కనెక్ట్ అయ్యి మాస్టర్ ప్లాన్లో 150 ఫీట్ రోడ్ ఉంది. సో అది ఏదైతే మనకి మేడ్చల్ టు గట్కేసరి కనెక్టివిటీ రోడ్డు, అది మన ప్రాజెక్ట్ కనెక్ట్ అయ్యి 150 ఫీట్ మన ప్రాజెక్ట్ నుంచే ఎంట్రీ అనమాట. అంటే ఎక్కడ చూస్తుంది సార్ రోడ్? అది మన ప్రాజెక్ట్ మేడ్చల్ నుంచి గట్కేసరికి రోడ్ అనమాట అది. ఓకే, అది అంటే మన ప్రాజెక్ట్ నుంచి ఎక్కడ? మన ప్రాజెక్ట్ అక్కడ నుంచి ఈ రైట్ నుంచి మనకి 150 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అనమాట. ఓకే, ఇటు వచ్చేసరికి 60 ఫీట్ రోడ్ కనెక్టివిటీ. ఓకే, ఇది మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఎంట్రన్స్. 60 ఫీట్ రోడ్ ఆల్రెడీ లైవ్ లో ఉన్నది.
ప్రపోజ్డ్ 150 ఫీట్ రోడ్. ఈ రెండింటికి మిడ్ పాయింట్ లో మన సైట్ ఉంది. అయితే సార్ ఇంకోటి కూడా ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే రెండింటిని కలిపే రోడ్ ఒకటి మన 60 ఫీట్ రోడ్ వెళ్తుంది, ఎగ్జాక్ట్లీ. ప్లస్ మనకి మేడ్చెట్టు గట్కేసర్ 150 ఫీట్ రోడ్ అంటే ఇది కూడా మనకి మంచి వరంగల్ హైవేని కూడా కనెక్ట్ చేస్తుంది. వరంగల్ హైవేని, కరీంనగర్ హైవేని, నాగపూర్ అంటే సిద్దిపేట highway. నిజామాబాద్ హైవేని, ఈ మూడింటిని ప్యారలల్ గా కనెక్ట్ అవుతూ మన ప్రాజెక్ట్ ఉంది. సో ఇలాంటి కనెక్టివిటీస్ ఉన్న ల్యాండ్ బ్యాంక్ అనేది వెరీ 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 రేర్ కేసెస్. అండ్ యాజ్ వెల్ యాజ్ సరౌండింగ్ అన్ని కూడా ఒక 5 to 6 ప్రాజెక్ట్స్ ఇలాంటి ప్రీమియం విల్లాస్ కూడా రన్ అవుతున్నాయి. ఇలాంటి సరౌండింగ్ ఉన్న ప్రీమియం ప్రాజెక్ట్స్ మధ్యలో మన సైట్ ప్లాటింగ్ ప్రాజెక్ట్ ఉంది. యాజ్ వెల్ యాజ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి వెరీ షార్ట్లీ మంచి అప్రిషియేషన్ అనేది 100% అష్యూరెన్స్ తో చెప్తున్నాం సార్. ఇంకోటి మనకి దగ్గరలో కూడా సార్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది అనుకోండి, ఇంకా మంచిగా ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఏముందో కూడా సో ఎంప్లాయ్మెంట్ జోన్ వచ్చేసరికి ఇక్కడికి ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కండ్లకు ఐటీ పార్క్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ ఉందండి. ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేశారు, కన్స్ట్రక్షన్ అనేది రన్నింగ్ లో ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, జినో వ్యాలీ ఫార్మా రీసెర్చ్ హబ్ అది. భారత్ బయోటెక్ ఇవన్నీ కూడా వెరీ షార్ట్లీ ఇక్కడ నుంచి 7-8 కిలోమీటర్ డిస్టెన్స్ లో అది కూడా ఉంది. అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసరికి సిఎంఆర్ మెడికల్ కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ సో మెనీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా నియర్ బై ఉన్నాయి. ఇది కాకుండా మనకి ఏదైతే వేర్ హౌసెస్ కానీ ఇవన్నీ కూడా లాజిస్టిక్స్ హబ్స్ కూడా ఇవన్నీ నియర్ బై ఉన్నాయి. సో దీంతో పాటు ఎంటర్టైన్మెంట్ జోన్లో వచ్చేసరికి మనకి కోంపల్లి నియర్ బై సో మెనీ మాల్స్ మీకు తెలుసు. కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ అనేది నియర్ బై ఉంది. ఇవన్నీ చూస్తే అండి ఈ ప్రాజెక్ట్కి ఈ పాయింట్లో ఇది లేదు ఇది ఉంది అంటానికి లేదు. కనెక్టివిటీస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది, అండ్ ప్రపోజ్డ్ మెట్రో ఉంది, యాజ్ వెల్ యాజ్ 150 ఫీట్ రోడ్ కనెక్టివిటీ, ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అండ్ ఫైనల్ అప్రూవల్ వచ్చిన ప్రాజెక్ట్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఫర్ కోంపల్లి కౌంటీ 2. సార్ ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. ఇది ఓవరాల్గా మనకి ఎన్ని ఎకర్స్ లేఅవుట్ సార్? సో ఇది వచ్చేసరికి 5.04 acres అండి. కంప్లీట్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యి కాంపౌండ్ వాళ్ళు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ ప్లాంటేషన్, ఫుట్పాత్, ఎవ్రీథింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని రెడీ ఫర్ కన్స్ట్రక్షన్కి మన ప్రాజెక్ట్ అనేది రెడీగా పెట్టాం. సో ఈచ్ యూనిట్ వచ్చేసరికి యావరేజ్గా 200 square yards నుంచి స్టార్ట్ అవుతుందండి. మినిమం బేసిక్ 200 అన్నీ కూడా 200 square yards. టోటల్గా 65 యూనిట్స్ వచ్చినాయి. 65 యూనిట్స్లో 9 యూనిట్స్ వచ్చేసరికి కమర్షియల్ ప్లాట్స్. ఆ కమర్షియల్ ప్లాట్స్ కొంచెం పెద్ద సైజెస్ ఉన్నాయి, అంటే 500 అండ్ అబోవ్ సైజెస్ ఉన్నాయి. సో 60 ఫీట్ రోడ్కి 150 ఫీట్ రోడ్కి కనెక్ట్ అవుతా కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్ ప్లాట్స్ అన్ని కూడా 200 square yards. ఓకే. సో ఇవి మనకి డిజైన్ చేస్తాయి, ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు యూనిక్గా అంతా ఒకటే సైజ్ ఉండాలనే కాన్సెప్ట్ అన్ని కూడా 200 square yards అనేది డిజైన్ చేస్తాం. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లాగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఇది కూడా ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ, ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు చూసాం అన్ని యూనిక్గా 200 square yards, అన్ని 30 ఫీట్ రోడ్స్, సీసీ రోడ్స్ ఇవన్నీ వేసాం. కాబట్టి కస్టమర్ రేపు కన్స్ట్రక్షన్ చేసుకున్న యూనిక్గా ఒకే ప్యారలల్లో ఒకటే యూనిక్గా రావాలి. బాగుంటాయి సార్. సో ఒకటి 100 square yards, ఒక 150, ఒక 120 అలా ఇస్తే యూనిక్గా రాదు. అన్ని 200 square yards డిజైన్ చేసాం కాబట్టి కన్స్ట్రక్షన్ కూడా మంచి పర్ఫెక్ట్గా వస్తుంది. సార్ ఇందులో మనకి ఏ ఫేసింగ్ ప్లాట్స్ అవైలబుల్? యాజ్ ఆఫ్ నో అన్ని కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. కార్నర్స్ ఉంటాయి సార్? సో కార్నర్స్ అనేది చూడాలి, 1-2 ప్లాట్స్. బట్ మార్నింగ్కి నార్త్ ఎంట్రీ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అవుద్ది. అన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లాట్స్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. సార్ ఇక్కడ మనకి బేసిక్ 200 square yards అన్నారు కదా, మనకి డైమెన్షన్ ఎంత వస్తుంది? సో 36-50 సైజ్తో మనకి డైమెన్షన్ అండి. దట్ ఈస్ అ బిల్డర్ సైజ్, అండ్ యాజ్ వెల్ యాజ్ కన్స్ట్రక్షన్ కూడా మంచి బెస్ట్ లుక్ వస్తుంది. డూప్లెక్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. డూప్లెక్స్ అండ్ G+1 ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ కింద స్పేసియస్ కార్ పార్కింగ్, లిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. స్పేసియస్ కార్ పార్కింగ్ చేసుకొని మనం కంఫర్ట్గా మనం ఆర్కిటెక్చర్ అయినా ఏదైనా మంచి స్ట్రక్చర్ ఇవ్వగలుగుతారు ఈ సైజ్ ఆఫ్ ప్లాటింగ్. కంఫర్టబుల్ ప్లానింగ్ చేసుకోవచ్చు సార్, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మనకి గ్రీనరీ కనబడుతుంది, ప్రాజెక్ట్ లో కూడా గ్రీనరీ చాలా ఉంది. ఇది మనకు ఆఫీస్ కదా సార్? అవునండి, ఇది మన సైట్ ఆఫీస్. దీంట్లో వాచ్మెన్ కూడా ఉంటున్నారు. ఇక్కడ కంప్లీట్ గా ఏంటంటే మనం ఇక్కడ కంప్లీట్ సెక్యూరిటీ కూడా మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నాము. 24 hours ఒక పర్సన్ అనేది అవైలబుల్ ఉంటారు. ఫ్యామిలీతో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ సెక్యూరిటీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. మనకి పార్క్స్ గురించి కూడా చెప్పండి సార్. సో ఇక్కడ మనకి పార్క్స్ కూడా అన్ని యాజ్ పర్ HMDA నామ్స్ డెవలప్ చేసాం. దాంట్లో కూడా గ్రీనరీ పెట్టాం. సో అందులో లాన్ కానీ వాకింగ్ ట్రాక్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు, ఇవన్నీ కూడా మనం డిజైన్ చేసాం. సో ఇక్కడ ఉన్న 65 ఫ్యామిలీస్లో కమర్షియల్ ఓన్ ఇంకా 50-55 ఫ్యామిలీస్ ఉంటారు. ఆ 55 ఫ్యామిలీస్కి కూడా మనం 2 parks ఇచ్చాం. ఈ 2 parksలో కూడా మంచి గ్రీనరీ అనేది డెవలప్ చేసాం. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ సైన్. సార్ ఇంకోటి, ఇప్పుడు మనకి ప్రైస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు మనకి
ఓవరాల్ ఎన్ని ప్లాట్స్ సేల్కి ఉన్నాయి కూడా చెప్పండి సార్. సో ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా మాక్సిమం వచ్చేసరికి ఒక 15 ప్లాట్స్ వరకు మనం కేవలం 15 ఉన్నాయి. ఓన్లీ 15 ప్లాట్స్, అందులో కూడా ఒక 1 or 2 ప్లాట్స్ ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి నెట్ 10 to 12 ప్లాట్స్ అనుకోవాలి. ఎందుకు ఇంత లో క్వాంటిటీ అవైలబుల్ ఉందంటే మన డెవలప్మెంట్స్ అండ్ కనెక్టివిటీస్. సో ఫైనల్ ఎల్పి వచ్చింది రెడీ ఫర్ కన్స్ట్రక్షన్కి ఉన్న ఏరియా మన ప్రాజెక్ట్ కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఏరియాలో నాకు తెలిసి ఫైనల్ ఎల్పి వచ్చి ఇంత మంచి డెవలప్మెంట్స్, ఇంత మంచి గ్రీనరీతో, రెగ్యులర్ మెయింటెనెన్స్తో ఉన్న ప్రాజెక్ట్ మనది ఒకటే. ఓకే. సో ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బట్ ఫర్దర్ మెయింటెనెన్స్ లేవు. సో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కంఫర్ట్గా లేని సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మంది రెగ్యులర్గా డెవలప్మెంట్ మెయింటెనెన్స్ చేస్తున్నాం. రెడీ ఫర్ కన్స్ట్రక్షన్కి ఫైనల్ ఎల్పితో ఉంది కాబట్టి వెరీ లిమిటెడ్ ప్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సైట్ విజిట్ చేయండి. కంఫర్ట్ బాగుంది అనుకుంటే మాత్రం ఇమీడియట్గా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సార్ ఇంకోటి, మేము చాలా లేఅవుట్స్ కూడా చేస్తుంటాము, కొన్ని రీసేల్ ప్లాట్స్ కూడా చేస్తుంటాం సార్. ఓకే. అక్కడ మెయింటెనెన్స్ లేకపోయే వారికి ఆ అప్రిషియేషన్ జనరల్గా మార్కెట్లో ఎంత ఉంటుందో ఆ అప్రిషియేషన్ రాదు సార్ వాళ్ళకి. మెయింటెనెన్స్ మీరు ఫైనల్ ఎల్పి వచ్చినాక కూడా ఈ విధంగా మెయింటెనెన్స్ చేయడం అనేది కూడా ఒక గుడ్ పార్ట్ అని కూడా చెప్పుకోవచ్చు సార్. మనకి ఇప్పుడు ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? సో ఇక్కడ మీరు ఇప్పుడు క్వశ్చన్ వేసారు ఏంటంటే ఏ ప్రాజెక్ట్కైనా మెయింటెనెన్స్ అనేది కీ పాయింట్. మనం ఎంత బెంచ్ కార్ కొన్నా, ఆడి కార్ కొన్నా టైం సర్వీస్ ఇవ్వకపోతే ప్రాసెస్లో వెళ్ళదు. ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ ప్రైస్ గురించి మీరు పెద్దగా అంటే అలా అని చెప్పేసి మేము మెయింటైన్ చేస్తున్నాం, ఫైనల్ ఎల్పి వచ్చేసింది, కాంపౌండ్ వాల్ కట్టాము, గ్రీనరీ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, ఇవన్నీ అన్నీ చేసిన ప్రైస్ అనేది చాలా రీజనబుల్గా పెట్టాం. ప్రైస్ అనేది 24,999 ఈజ్ అవర్ ప్రైస్. దీంట్లో బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్ లోన్స్ ఆల్ బ్యాంక్స్ నుంచి మీకు లోన్స్ అనేది అవైలబుల్ ఉంది. 70% వరకు బ్యాంక్ లోన్ అవైల్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో సరౌండింగ్ అన్ని మనం మాట్లాడుకున్నాం. ఇంత మంచి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన ఉంటే మాత్రం ఇమీడియట్గా వచ్చి ఇన్వెస్ట్ చేసుకోండి. వెరీ షార్ట్లీ ప్రైస్ అనేది ఇంకా పెరుగుతుంది, గ్రో అవ్వడానికి, జంప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకంటే దీంట్లో ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. ఎందుకు పెరగదు అనుకోవడానికి కూడా క్వశ్చన్స్. అవును సార్, 100% ఈ రోజు ఇచ్చే ప్రైస్ మేము చాలా చాలా బెస్ట్ ప్రైస్. మీరు రండి, వచ్చి చూడండి. బెస్ట్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమన్నా ఉంటే మనం ప్రైస్ గురించి కూడా మనం మాట్లాడాలి. అంటే నెగోషియేషన్ ఉంటుంది అంటారు. డెఫినెట్గా కస్టమర్ ఈజ్ గాడ్ అండి. అవును సార్, కస్టమర్ అడిగినప్పుడు మనం ఎంతో కొంత తగ్గించాలి కాబట్టి కస్టమర్ వచ్చిన దాన్ని బట్టి, పేమెంట్ స్ట్రక్చర్ని బట్టి డెఫినెట్గా మనం నెగోషియేషన్ చేద్దాం సార్. ఇంకోటి ఫైనల్ ఒక పాయింట్ సార్, ఇప్పుడు మీరు ఏదైతే ప్రైస్ చెప్పినరో సరౌండింగ్లో కాంపిటేటివ్ ప్రైస్ ఏమంటారు అది? సో ఒకటి సార్, ఎనీ ప్రోడక్ట్కి ఏమవుతుందంటే కాంపిటేటివ్ ప్రైస్ ఉంటుంది. మనం ఇచ్చే ప్రైస్ బెస్ట్ ప్రైస్ అనేది నేను ఛాలెంజింగ్గా చెప్తాను. ఎందుకంటే ఐఫోన్లో మోడల్స్ ఉంటాయి. అవును సార్, 70,000 నుంచి 1-2 lakhs వరకు ఇట్లా ఎలా ఉంటుందో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్, సరౌండింగ్ ప్రాజెక్ట్స్లో కూడా ఉంటాయి ప్రైస్. బట్ మనది ఉన్న ప్రోడక్ట్ మనకు దాన్ని బట్టి మనది బెస్ట్ ప్రైస్. మనకు ఇచ్చిన ఎమ్యూనిటీస్, మనం ఇచ్చే డెవలప్మెంట్స్, మనం ఇచ్చే మెయింటెనెన్స్ని బట్టి వీఆర్ ద బెస్ట్. అంటే కంపారిజన్ చేసుకోవచ్చు అంటారు కస్టమర్? 100% చేసుకోవచ్చు అండి. 100% కంపారిజన్ చేసుకొని తర్వాతే మా దగ్గర రావచ్చు. సో దాన్ని బట్టే ప్రైస్ నెగోషియేషన్స్ అయినా ఏమైనా చేయొచ్చు. ఛాలెంజింగ్గా చెప్తున్నా, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్, బెస్ట్ ప్రైస్. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్కి మీరు విజిట్ చేయాలనుకున్నట్టయితే ఒకసారి మీ ఫ్యామిలీతో రండి. అలాగే మీరు విజిట్ చేసినాక సడన్గా కూడా చూసుకోవచ్చండి, మనకి అద్భుతమైనటువంటి కనెక్టివిటీస్ కూడా రావడం జరిగింది. ఇటు మనకి మేడ్చల్ కానీ, ఇటు షామీర్పేట్ కానీ కూడా మనకి ప్రాజెక్ట్ వచ్చేసి మిడిల్ ఉంటుంది. దట్టు ఏంటంటే మనకి మేజర్గా ఒక విల్లా ప్రాజెక్ట్ అనేది కూడా మన ప్రాజెక్ట్ ముందే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మంచి అప్రిషియేషన్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు హౌస్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా ఈ స్టేజ్లో కూడా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ అనేది కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. దట్టు ఏంటంటే ఏదైతే సార్ ఇప్పుడు ప్రైస్ చెప్తున్నారో 24,999 అది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. అంటే 25,000 అనుకోండి, అది ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. దట్టు ఏంటంటే 70% వరకు మీ ఒక ప్రొఫైల్ మీద బ్యాంక్ లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ ఉన్నవారు నాకు చాలా మంది కూడా అడిగారండి, కామెంట్ కూడా చేశారు, వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను. ఇటు షామీర్పేట్ కానీ, ఇటు మేడ్చల్ కానీ సరౌండింగ్స్లో కూడా వెతికేవారు మాత్రం ఒక్కసారి అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే విజిట్ చేసి చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే డిస్ప్లేలో ఉన్న నంబర్కి కాల్ చేసినట్టయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అన్నది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి పరోక్షంగా వాళ్ళకి, అలాగే మన ఛానల్ కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు కాబట్టి ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్.